ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే మనోడా, అరే నానమ్మా, అత్తయ్య గారు చల్లగా ఉండమ్మా. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందు కూడా వచ్చింది. ఇందు, మనవణ్ణి చూద్దామని వచ్చానమ్మా. నిన్ను చూస్తుంటేనే కొంచెం షాకింగ్ గా ఉంది. ఏ మా అన్నయ్యని చూడ్డానికి నేను రాకూడదా? అలాగని ఎవరన్నారే? మీరంతా కలిసిపోతే అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది? అంతవరకు ఎందుకులే నానమ్మా, కలవడం ఈ ఇంట్లోనే ఒకరికి ఇష్టం ఉండదు. ఎవరి గురించి? పూరి గురించి మాట్లాడుతున్నావా? దానికి తినడం తప్ప ఏం తెలుసు? నువ్వు దాని మాటలేం పట్టించుకోకు. నానమ్మా, అయ్యో, అందరూ కలిసిపోవాలన్నదే నా ఆశమ్మా. మనందరం కలిసిపోవాలన్న నీ ఆశ నెరవేరాలంటే అన్నయ్య భూమిలో పెళ్లి త్వరగా అయిపోవాలి నానమ్మా. వాళ్ళ పెళ్లి మీ అమ్మకి ఇష్టం లేదు ఇందు. అమ్మకేం తెలియదులే పెద్దమ్మా. అమ్మతో నేను మాట్లాడతానులే. అప్పుడిక వీళ్ళ పెళ్లిలో సందడంతా నాదే. ఈ మాట అన్నావు, బావుంది. ఆరెంజెస్, ఆపిల్స్ అన్నీ ఉన్నాయి కదా. అత్తయ్య, వద్దు, నాతో మాట్లాడొద్దు. ఇల్లు దాటి వెళ్ళి వాణ్ణి కలవడానికి వీల్లేదని చెప్పానా? అయినా నా మాటకి విలువ లేనప్పుడు ఇక నాతో మాట్లాడటం ఎందుకు? సారీ అత్తయ్య, మిమ్మల్ని హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. అలా అనుకునుంటే మీరు నన్ను ఆ రూమ్లో బంధించినప్పుడే నేను మిమ్మల్ని ఎదిరించి వెళ్ళిపోవచ్చు కదా. ఈ ఇంట్లో అపూర్వ పిన్నిని ఎదిరించగలిగినప్పుడు మిమ్మల్ని ఎదిరించడం పెద్ద కష్టమా చెప్పండి? మీ మీద గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎదిరించలేకపోయాను. మీరు మాట్లాడకపోతే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది అత్తయ్య. మీలో నేను మా అమ్మని చూసుకుంటున్నాను. అయ్యో అయ్యో, నా బంగారు తల్లి, నువ్వు ఏడవకమ్మా. ఏదో నా మాట కాదన్నావని ఓ మాట అన్నాను, అంతలోనే ఏడ్చేయాలా? ఎందుకు మాట్లాడవు అని నన్ను దబాయించి అడగాలి. నువ్వేడవకు భూమి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.